కార్తీక సోమవారం. ఈ సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక సోమవారం సందర్భంగా 6 రకాలైన విధులలో ఏ విధిని పాటించినా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మొట్టమొదటిది ఉపవాసం. అంటే కార్తీక సోమవారం పగలు శివపూజ చేసి శివాభిషేకం చేసి ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ప్రదోషకాలంలో మళ్ళీ శివపూజ చేసి శివాభిషేకం చేసి రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరిస్తే దీన్ని ఉపవాసం అంటారు. అంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా ఉంటే శివానుగ్రహం కలుగుతుంది. రెండవది ఏకభుక్తం. ఏకభుక్తం అంటే పగలు శివపూజ చేసి శివాభిషేకం చేసి ఆహారాన్ని స్వీకరించి సాయంకాలం ప్రదోషకాలంలో మళ్ళీ అభిషేకం చేసి రాత్రికి ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటే దాన్ని ఏకభుక్తం అంటారు. మూడవది నక్తం. నక్తం అంటే పగలు శివపూజ చేసి ఎలాంటి ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకుని శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆకాశంలో నక్షత్రం కనిపించాక ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. నాలుగవది అయాచితం. అయాచితం అంటే ఆహారం కోసం ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఎవరు ఏదిస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే దీన్ని అయాచితం అంటారు. ఐదవది స్నానం. కార్తీక సోమవారం సందర్భంగా చన్నీటితో తెల్లవారుజామున స్నానం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఆరవది తిలదానం. ఎలాంటి స్నానాలు చేయకపోయినా ఎలాంటి పూజలు చేయకపోయినా ఎటువంటి దానాలు ఇవ్వకపోయినా ఒక్క తెలదానం అంటే నువ్వుల దానం ఒక్కటి ఇచ్చినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. కార్తీక సోమవారం సందర్భంగా ఈ 6 విధులలో ఏ ఒక్క విధిని పాటించినా కూడా పరమశివుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ 6 విధులలో కూడా శివానుగ్రహం సులభంగా కలిగింపజేసేది నక్తవ్రతం. అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ పూర్తయిన తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించటం. ఈ నక్తవ్రతం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించటం దీపదానం ఇవ్వటం ద్వారా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో దేవాలయంలో కానీ గృహంలో కానీ ఎక్కడైనా సరే పరమేశ్వరుడి లింగస్వరూపానికి దర్భజలాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.